బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, రిజర్వేషన్ల అమలు కోసం కవిత చేపట్టిన దీక్షను స్వాగతిస్తామని మంత్రి సీతక్క అన్నారు. కానీ కులగణన సర్వేలో కేసీఆర్ కుటుంబం ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. బీసీ కులాల పట్ల బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని, ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక్క బీసీ అధికారులు కూడా లేరని అంటున్న మంత్రి సీతక్కతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నటరాజన్ పాదయాత్ర రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏదైతే ఎమ్మెల్సీ కవిత బిల్లు సాధించాలని చెప్పి బీసీ బిల్లు సాధన కోసం 72 గంటలు నిరాహార దీక్ష చేస్తాం, దానిపై మీరు ఏమంటారు? 72 గంటలు చేసినా మంచిదే, 140 గంటలు చేసినా పర్వాలేదు, మేము స్వాగతిస్తాం. కానీ మీ కుటుంబంలో కనీసం కులగణనలో మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొనలేదో ఫస్ట్ అక్కడ ప్రశ్నించండి. అంటే బీసీ కులాల పట్ల మీ చిత్తశుద్ధి ఏందో తెలుస్తుంది. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి కూడా 33% ఉండాల్సినటువంటి రిజర్వేషన్ను 23% కుదించిన చరిత్ర కూడా వాళ్ళదే. వాళ్ళు ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు అణచివేతన, తర్వాత సమస్యలను విస్మరించడం, అధికారం లేదు కాబట్టి ఇప్పుడు ప్రజల ఓట్లు అవసరం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ముసుగులేసుకొని వస్తున్నారు. ప్రజలకు తెలుసు, నిన్నటిదాకా వాళ్ళే ఉన్నారు. ఒక్కరోజు కూడా మరి బీసీ కులగణన గురించి కానీ, బీసీల రిజర్వేషన్ గురించి కానీ, అదనపు దాని గురించి కానీ ఎప్పుడు ఏ వర్గాల గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఓట్లు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆయా పథకాలు ప్రకటించి ప్రజల్ని డ్రామా చేసి, ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునేది. ఇది కూడా మరొక డ్రామా. కాకపోతే ఆమె ఎవరు ఏ ఉద్యమం చేసినా మేము స్వాగతిస్తాం. ప్రజలకు తెలుసు పులులు ఎవరు, తోడేళ్ళు ఎవరు, నక్కలు ఎవరు అనేది. ఇప్పుడు కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారు కదా, యథాతథంగా అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు, దానిపై మీరు ఏమంటారు? బీజేపీ ఇది కేంద్రంతో ముడిపడి ఉన్నది. వాస్తవానికి కేంద్రం చేతిలో ఇవాళ మా బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు పాస్ చేయండి. మేము చిత్తశుద్ధితోటి రాష్ట్రం నుంచి ఆర్డినెన్స్ కానీ బిల్స్ కానీ అన్నీ పంపడం జరిగింది. మరి మీరు ఇంతవరకు ఎందుకు అక్కడ పెట్టుకుంటున్నారు? మాకు ఇచ్చేయండి, బిల్ పాస్ చేసి ఇచ్చేయండి, మేము ఇక్కడ అమలు చేసుకుంటాం. అదే అడుగుతున్నాం. ఎందుకు దానికి ఇంత తాత్పర్యం అని నేను అడుగుతాను. అయితే బీజేపీ ఏమంటుందంటే చట్టబద్ధత లేకుండా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, మేము అధికారంలోకి వస్తే ఆ బిల్లులన్నీ కూడా రద్దు చేస్తామంటారు, దానిపై మీరు ఏమంటారు? వాళ్ళకి గదే కదా, వాళ్ళు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు వాళ్ళు ఎప్పుడు కట్టుబడలేరు. వాళ్ళ పిఎంఓ ఆఫీసులనే ఒక్క అధికారులు మన ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండరు, పేదలు ఉండరు. ఒకే ఒక్క కులం నుంచి ఉంటారు. అందులో కూడా అప్పర్ క్యాస్ట్లో కూడా ఇంకే వర్గాల వాళ్ళు కూడా ఉండరు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళు అదే జపం చేస్తూ ఉంటారు. వాళ్ళ రాష్ట్రాలలో మాత్రం అన్నీ పెట్టుకోవాలి, ఇతర రాష్ట్రాలలో మాత్రం ఎవరు ఏ అభివృద్ధి జరగద్దు, ఏ మోడల్గా దేశానికి ముందుకు రావద్దు అనేది వాళ్ళ కుట్ర. బీజేపీ ఎప్పుడు కూడా అట్టడుగు వర్గాలకు వ్యతిరేకం. అసలు సబ్సిడీ మీద ఏ పథకం ఇస్తా అన్నా కూడా వాళ్ళు వ్యతిరేకించేటువంటి మనుషులు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు, పేదల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఇది పరిస్థితి. అయితే బీజేపీ విషయంలో తాము రిజర్వేషన్ల అమలు విషయంలో తాము కట్టుబడి ఉన్నామని, బీజేపీ టీఆర్ఎస్ కావాలని రాజ్యాంగం చేస్తుందని చెప్పేసి కూడా మంత్రి అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.